యాక్నీ, పింపుల్, పిగ్మెంటేషన్, మెయిన్లీ పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలి, అది కూడా ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా నేచురల్ గా చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ నైట్ క్రీమ్ ట్రై చేయండి. అండ్ అలాగే ఇది మనకి వింటర్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చలికాలంలో మన స్కిన్ అనేది పగిలిపోకుండా అంటే డ్రై అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ నైట్ క్రీమ్ చేసుకోవడానికి ముందుగా పొటాటో అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను పొటాటో తీసుకుని దీని మీద ఉన్న లేయర్ ని రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైన ఉన్న లేయర్ ని రిమూవ్ చేసుకోవాలి. ఈ పొటాటో యూజ్ చేయడం వల్ల విటమిన్ సి, విటమిన్ B3 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన స్కిన్ మీద యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది, మాయిశ్చరైజింగ్ లా పనిచేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసి స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా అంటే చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. యాక్నీ, పింపుల్ ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మెయిన్లీ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ అనొచ్చు అనమాట. మనకి నార్మల్ గా అయినా డైలీ బేస్ లో ఈ పొటాటో యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మంగు మచ్చలు అంటే పిగ్మెంటేషన్ నేచురల్ గానే తగ్గించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఎఫెక్టివ్ గా అయితే పొటాటో అనేది పని చేస్తుంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను, చూసేయండి పిక్స్ అనేవి. లేదు అనుకుంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా దీని వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా పొటాటో మీద ఉన్న లేయర్ ని పీల్ చేసేసుకొని తురిమేసుకొని ఈ విధంగా మనకి పొటాటో జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మిక్సీ అనే వేసుకోవచ్చు, నేనైతే తురిమేసుకున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా పొటాటో జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టొమాటో అండి. టొమాటో కూడా మన స్కిన్ ని ఇన్స్టెంట్ గా బ్రైట్నింగ్, లైట్నింగ్ అండ్ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా చాలా మంచిగా ఇస్తుంది టొమాటో అనేది. అండ్ ఈ టొమాటో అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి మనం డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు అంటే ఏం కాదు, మీరు కూడా యూజ్ చేయొచ్చు మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి అని ఎందుకు అన్నానంటే వాళ్ళకి యాక్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ మీద చిన్న చిన్న పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వారు యూజ్ చేస్తారంటే వాళ్ళ స్కిన్ మీద ఉన్న యాక్నీ పింపుల్ ని తగ్గిస్తుంది. అండ్ స్కిన్ మీద ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి డెడ్ లేయర్ నైనా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. చూసారా, ఇప్పుడు మీకు టొమాటో వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది క్లియర్ అయిపోయింది కదా. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, పొటాటో జ్యూస్ లోనే నేను టొమాటో అనేది గ్రేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటో జ్యూస్ అండ్ టొమాటో జ్యూస్ అనేది రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన అలోవెరా జెల్ అయితే మీరు యూజ్ చేయండి. లేదు అనుకుంటే ఇంట్లోనే చేసుకున్న అలోవెరా జెల్ అయినా మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా అలోవెరా జెల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను, చూడాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గ్లీజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ 2 విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ అలోవెరా జెల్, ఆలివ్ ఆయిల్, గ్లీజరిన్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. స్కిన్ ని మాయిశ్చరైజ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ డ్రై అవ్వకుండా, మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. ఇవన్నీ కూడా మన స్కిన్ కి చాలా మంచిది. ఇంకా అలోవెరా అనేది మన స్కిన్ లైట్నింగ్, బ్రైట్నింగ్, స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మొత్తాన్ని వేసుకున్నాక ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. మనకి ఇలా ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. చూస్తున్నారా, ఈ విధంగా మనకి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న ప్యూరీ అనేది ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఒక చిన్న బాటిల్ లో గానీ, ఒక చిన్న డబ్బాలో గానీ, ఒక చిన్న కంటైనర్ లో గానీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం 6 to 7 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. కానీ ఇది మీరు ఫ్రిడ్జ్ లో మాత్రమే స్టోర్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి, చూడాలనుకుంటే కనుక డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. చూస్తున్నారా, ఇప్పుడు మీకు ఈ క్రీమ్ అనేది ఫేస్ కి అప్లై చేసి అయితే చూపిస్తాను. మీకు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ అయితే అప్లై చేసుకోండి. మీరు నార్మల్ గా నైట్ క్రీమ్ అయితే ఎలా అయితే అప్లై చేసుకుంటారో అదే విధంగా అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ అయితే చేసుకోండి. నార్మల్ గా మీరు క్రీమ్ అప్లై చేసుకున్నాక ఒక 5 minutes మీరు మసాజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దాని వల్ల మన స్కిన్ అనేది గ్లోయింగ్ అవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా మనము మసాజ్ అయితే జస్ట్ ఒక 2 to 3 minutes వరకు మసాజ్ చేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే అందరి స్కిన్ ఒకేలా ఉండదు, అందరి స్కిన్ ఒకే టైప్ లో ఉండదు. కాబట్టి కంపల్సరీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీకు ఇచ్చింగ్ గానీ, ఇరిటేషన్ గానీ లేకపోతే అప్పుడు మీరు అప్లై చేసుకోండి. లేదు మీకు ఇచ్చింగ్, ఇరిటేషన్ గా ఉంది అనుకుంటే మీరు స్కిప్ చేయండి, మీరు యూజ్ చేయకండి. మీ
స్కిన్ కి సూట్ అయితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీ స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది. స్కిన్ గ్లోయింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. రిజల్ట్ ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.